వెల్కమ్ బ్యాక్ టు ది లైనెక్స్ సిరీస్. సో ఇవాళ మనం లైనెక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా వేరియబుల్స్ గురించి తెలుసుకుంటాం. సో ఈ వేరియబుల్స్ అనేవి మనకి షెల్ స్క్రిప్టింగ్లో అండ్ మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నార్మల్గా ఇప్పుడు మనకి వేరియబుల్ అంటే ఇన్ కేస్ మీకు ఏమన్నా ప్రియర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీకు వేరియబుల్స్ అంటే అర్థమై ఉంటుంది. సో వేరియబుల్ అనేది ఒక నేమ్, ఆ నేమ్కి మనం ఒక వాల్యూని అసైన్ చేస్తాము. సో ఇలా మనం వేరియబుల్ని యూజ్ చేసుకుంటాం అనేసి. సో ఇప్పుడు మామూలుగా మనకి ఫ్రెష్గా ఉన్నారు, మీరు అసలు ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియదు అనుకోండి. సో మనం ఏమనుకోవచ్చు, లైనక్స్లో వేరియబుల్ అంటే దాన్ని ఒక నేమ్గా అనుకుంటాం. ఆ నేమ్కి మనం ఏదైనా ఒక వాల్యూని అటాచ్ చేస్తాం. లైక్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఎన్ అనేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటాను నేమ్. ఆ నేమ్కి నేను 3 అనే వాల్యూని అటాచ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ అనేది ఒక వేరియబుల్, 3 అనేది వాల్యూ. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటాను. సో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా టెంపరరీ ఇన్ షెల్లో ఇది డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకుంటే నేమ్ ఈక్వల్ టు, నేను ఈ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలంటే స్పేసెస్ ఏమి ఉండకూడదు. లైక్ ఈక్వల్ టు ముందు కానీ ఈక్వల్ టు తర్వాత కానీ స్పేసెస్ ఏమి ఉండకూడదు. సో నేను ఇక్కడ గురు అని ఇస్తాను. సో నాకు ఆ నేమ్ అనే వేరియబుల్కి గురు అనే వాల్యూ అసైన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ వాల్యూని చూడాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను, ఎకో కమాండ్. అంటే ఎకో అనేది ప్రింట్ చేసేదానికి మనకి యూజ్ చేస్తాం. ఎకో డాలర్ అంటే షెల్. ఇక్కడ నేమ్ అని ఇస్తే నేను ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూకి సంబంధించిన డేటా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి నేమ్ అంటే వేరియబుల్, ఇక్కడ గురు అనేది వాల్యూ. సో ఇంకా మనకి ఈ వేరియబుల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్లో ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ వేరియబుల్స్. లైక్ మనం సిస్టమ్ వేరియబుల్స్ కూడా మనము సిస్టమ్ వేరియబుల్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కూడా అంటాం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో సెకండ్ టైప్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకి సిస్టమ్ వేరియబుల్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఇవి సిస్టమ్ ఆల్రెడీ మనకి క్రియేట్ చేసి వచ్చి ఉంటుంది, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అంతా ఇచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డాలర్ హోమ్ అని ఇచ్చాను అనుకోండి. కొంచెం డాలర్ అంటే షెల్, ఇక్కడ హోమ్ అని ఇస్తే నాకు ఇక్కడ ఇది ఒక షెల్ క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ క్రియేట్ అయిందనే మనం చూసుకున్నాం. ఇన్ కేస్ మనకి సిస్టమ్ వైడ్లో ఏవేవి ఉన్నాయనేసి చూద్దాం ఒకసారి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేసి. అప్పుడు మనం ప్రింట్ ఈఎన్వి ఇస్తే నాకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏవేవి ఉన్నాయని సిస్టంలో ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇలా సిస్టంలో మనకి ఉండే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చూడాలంటే ఇలా యూజ్ చేస్తాము. లేకపోతే జస్ట్ మనము ఈఎన్వి ఇచ్చుకున్నా కూడా మనకి సిస్టమ్ వేరియబుల్స్ అనేవి కనిపిస్తాయి. సో సిస్టంలో ఆల్రెడీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాలర్ హోమ్కి, డాలర్ యూజర్కి, డాలర్ పాత్కి, డాలర్ షెల్కి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి సిస్టమ్ వైడ్గా సెట్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ మనకి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ వస్తే మనం స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, లైక్ దానిలాగానే మనం కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. యూ ఈక్వల్ టు డబల్ కోట్స్లో మీ అని ఇస్తాను. మీ అని ఇచ్చిన తర్వాత నేను ఎక్కువ యూ అని కొడితే నాకు మీ అని వస్తుంది. లేకపోతే ఇక్కడ మనం ఒకసారి డాలర్ యూ, ఓకే, బ్యాష్ మీ వచ్చింది చూడండి, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. బట్ కానీ కమాండ్ మనకి లేదనేసి చూపిస్తుంది అలా. సో మనం దేంతో యూజ్ చేసుకోవాలి, ఒకసారి మనం ప్రింట్తో కూడా చెక్ చేసుకుందాం. ప్రింట్ ఇచ్చినా కూడా మనకి రాలేదు. సో మనం దేంతో చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఎకో ఇస్తేనే మనకి యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ నేను యూ అని ఇస్తాను. సో నాకు మీ అని వచ్చిందా. ఇన్ కేస్ మనము హోమ్ కనుక సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎకో డాలర్ హోమ్ ఇస్తే నాకు ఇంకా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ అయింది కానీ డిస్ప్లే దానికి ఇక్కడ చూపించట్లేదు. సో ఇలా మనకి
ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్ అనేవి చేస్తాం. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏమేమంటే అసైన్ చేయడం ఎలా అనేసి. సో మనకి ఇక్కడ అసైన్ చేయడం ఎలా అంటే, అసైన్ చేయడం ఫస్ట్ వేరియబుల్ నేమ్ వితౌట్ స్పేసే ఉండాలి. వేరియబుల్ నేము మన వాల్యూ ఏదైతే మనం అనుకుంటాం దానికి. సో మనకిప్పుడు వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఎకో $, మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటాం. సో ఇలా మనము యాక్సెస్ చేసుకుంటాం. సో మనం ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకోండి, నాకు ఇంతకుముందు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ అంటే మనకు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. నేమ్ ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ నేమ్ అనుకోండి. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు మన వేరియబుల్ యొక్క వాల్యూ. ఇక్కడ మనకి ఫర్ సపోజ్ నేను ఇక్కడికి వచ్చేసి ఎక్స్పోర్ట్ కోర్స్ ఈక్వల్ టు కోర్స్లో లైనెక్స్ అని ఇస్తాను. సో ఇక్కడ నాకు చూసుకుంటే ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మనకి సిస్టంలో వేరియబుల్స్ అన్నీ చూడాలనుకుంటే ఆ ప్రింట్ env కంటే ఇంకొకటి సెట్లోనే మనకి సిస్టమ్ వేరియబుల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ కమాండ్ ద్వారా మనము అన్ని వేరియబుల్స్ చూసుకోవచ్చు. ఓకే, మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక వేరియబుల్ని మనం పర్మనెంట్గా ఉండాలంటే .bashrcలోనో -profile-లోనో యాడ్ చేసుకోవాలి. సో దట్ ఎవ్రీ టైం మనం టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ అనేది లోడ్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేసుకున్నాము, వేరియబుల్స్ అంటే లైనెక్స్కి ఒక మెమరీలో డేటా స్టోర్ చేసుకుంటుంది. లైనెక్స్లో ఉండే మెమరీలో డేటాను స్టోర్ చేసుకుంటుంది. అండ్ సిస్టమ్ క్రియేట్ చేసినవంతా మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, అండ్ మనం క్రియేట్ చేసినవంతా యూజర్ డిఫైన్ వేరియబుల్స్ అంటే ఇదే. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనము ఫైల్ మేనేజ్మెంట్, ఫైల్ పర్మిషన్స్, లైక్ డిస్క్ మేనేజ్మెంట్ అవన్నీ గురించి డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక అడ్వాన్స్డ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి.